హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన వీడియోలో ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, అదేనండి ఆంధ్ర యూనివర్సిటీ అనమాట. సో ఈ యూనివర్సిటీలో ఏమేమి బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి, ఇంటేక్ ఎంత, కాలేజ్ ఫీ ఎంత, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత అనేది డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మేము మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కలగా మీకు ఒక స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది చూడండి. ఇది ఏపీ ఈఏపీ సెట్ 2024 అడ్మిషన్స్లో భాగంగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసిన డేటా ఇది. అంటే లేటెస్ట్ డేటా, ఏమైనా బ్రాంచెస్ యాడ్ అయ్యాయా ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. ఏయుసిఈ ఇది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇక్కడ మనకి టోటల్ 11 బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ మరియు జియో ఇన్ఫర్మాటిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్. ఈ 11 బ్రాంచెస్ ఉంటాయి. వాటి యొక్క ఇంటేక్ అండ్ కాలేజ్ ఫీ 44,500 పర్ ఇయర్. సెమిస్టర్ ఫీ కాదండి, పర్ ఇయర్ 44,500. ఇక కట్ ఆఫ్ ర్యాంక్స్ విషయానికి ఇస్తే ఇవి ఆ యొక్క కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. మేము ఇక్కడ ఆల్రెడీ డీటెయిల్ డిస్కస్ చేసాం కాబట్టి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మెకానికల్, బయో, కెమికల్, సివిల్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్, జేఎన్, ఐఎస్టీ, ఎంఈటీ, ఎన్ఏఎం కోర్సెస్ అనమాట. ఇవి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. అంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ బ్రాంచెస్ కంపేర్ చేస్తే, ఈ ఇయర్ ఉన్న లేటెస్ట్ బ్రాంచెస్ కంపేర్ చేస్తే అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ ఉన్న బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఏమీ బ్రాంచెస్ అనేవి ఈ కాలేజీలో ఆర్ ఈ యూనివర్సిటీలో యాడ్ అవ్వలేదు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ యాడ్ అయితే వాటికి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఉండవు. సో నెక్స్ట్ ఇయర్కి వస్తాయి. సో ఈ ఇయర్ మీరు అప్లై చేయాలి కాబట్టి అలాంటి ఏమైనా కొత్తగా యాడ్ అయినా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇవి ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ మరియు ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. అండ్ అదేవిధంగా బీసీఏ నుంచి ఈ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీకు సపోజ్ 50,000 ర్యాంక్ వస్తే ఇక్కడ 40,000 వచ్చింది మీ కేటగిరీ, మీకు కావాల్సిన బ్రాంచ్ అనుకుంటే ఆ కాలేజీలో మీకు సీట్ రాకపోవచ్చు, 90% రాకపోవచ్చు. బట్ కౌన్సిలింగ్ పెట్టుకొని ఇఫ్ ఇన్ కేస్ ఎవరు మీ కేటగిరీ వాళ్ళు చూస్ చేసుకోకపోతే ఆ సీట్ అనేది మీకు అలాట్ చేస్తారు. సో దీన్ని బట్టి మ్యాక్స్ నెంబర్ ఆఫ్ కాలేజ్ని పెట్టుకోండి. మీకు వచ్చే కాలేజ్, రాని కాలేజ్ ప్లస్ పక్కాగా వచ్చే కాలేజ్ని కూడా యాడ్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన వర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.